మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బెంగళూరుకు చెందిన ప్రముఖ గోల్డ్ జ్యువెలరీ సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్ మరొక స్కామ్ నివేదికలు సెబీ ఆరోపణ చేస్తుంది. ఏంటి అసలు ఏం జరిగింది? వాళ్ళు అంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే టర్న్ ఓవర్ చూపించారు, ఓవరాల్ టర్న్ ఓవర్ చూపించారు 15 లక్షల కోట్ల వరకు, అదంతా ఫేక్. అందులో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా అండ్ సెబీ వాళ్ళు నివేదిక వెల్లడించారనమాట. యాక్చువల్లీ ఈ కేసు 5 years నుంచి నడుస్తుంది. సెబీ ఆడిటింగ్ టీం వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ రికార్డ్స్ అన్నీ చెక్ చేసుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళకి ఈ కంపెనీ వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళ మధ్య చాలా తేడా కనపడుతుంది. తేడా ఏంటంటే, ఒకటి వాళ్ళ సేల్స్ మొత్తం వాళ్ళు చూపించిన సేల్స్లో 97% నుంచి 98% మొత్తం లేదు ఇండియాకి సంబంధించి కాదు. వాళ్ళు స్విట్జర్లాండ్లో ఒక కంపెనీగా ఉన్నారు, గోల్డ్ ప్రాసెసింగ్ కంపెనీ అనమాట. అవేంటంటే అన్ని సెంట్రల్ బ్యాంక్స్కి అండ్ జ్యువెలరీ కంపెనీస్కి గోల్డ్ని అమ్మే కంపెనీ అనమాట. గోల్డ్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఓన్గా గోల్డ్ ఏం కొనరు, వాళ్ళు వేరే దగ్గర నుంచి గోల్డ్ తీసేసి ప్రాసెస్ చేసి నీకు అమ్ముతారు అంతే. అంటే వాళ్ళకి 1 or 2% మిగులుతుంది అది. అందుకని టోటల్ టర్న్ ఓవర్ ప్రాఫిట్ కన్వర్ట్ అవ్వదు. ఇప్పుడు డిమార్ట్ ఉంది అనుకోండి, నెలకు వచ్చేకల వేలలో టర్న్ ఓవర్ ఉంటుంది, బట్ వాళ్ళ మార్జిన్స్ ఎంత మిగులుతుంది? ఈచ్ ప్రోడక్ట్ మీద ఒక 6-7% మిగులుతుంటుంది. ఇల్లు కూడా అంతే, ఇది ప్రాసెసింగ్ కంపెనీ బేసికల్గా. సో వాళ్ళ టోటల్ టర్న్ ఓవర్ని వీళ్ళు చూపించినప్పుడు ఏంటంటే 97% టర్న్ ఓవర్ మీరు ఏదో చూపించారు అదంతా ఫేక్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు అని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, బట్ అదేంటంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు సేల్స్ ఉన్నట్టు, 3 లక్షల కోట్లు ఎక్స్పెండిచర్ ఉన్నట్టు, నెట్ ఈజ్ ఈక్వల్ టు 0 చూపిస్తూ వస్తుంది ఆ కంపెనీ కూడా. కాబట్టి ఇది 15 లక్షల కోట్ల స్కామ్ అనడానికి ఏం లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ని చూపించలా, సేల్స్ చూపిస్తున్నారు, ఎక్స్పెండిచర్ చూపిస్తున్నారు, నెట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఇది అకౌంటింగ్ రిపోర్టింగ్లో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవచ్చు బేసికల్గా. అది ఎగ్జాక్ట్లీ ఫ్రాడ్ అయితే కాదు. సో వీళ్ళు చూపించిన దానికి వాళ్ళు మధ్య ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, టెర్మినాలజీ గ్యాప్ అయితే ఉంది, దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి. అండ్ రెండోది, వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఒక మైనింగ్ కొంటున్నామని చెప్పేసి ఒక 1000 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. యాక్చువల్లీ అక్కడ మైనింగ్ లేదు, ఏం లేదు. ఆ 1000 కోట్లు వాళ్ళ పర్సనల్ అకౌంట్కి షిఫ్ట్ చేసుకున్నారు అనమాట. అంటే ఒక ఆడిటర్ సర్టిఫై చేయలేదు, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సర్టిఫై చేయలేదు. కంపెనీ ఓనర్లు వాళ్ళ సొంత కంపెనీ లాగా, మొత్తం ప్రైవేట్ కంపెనీ లాగా, అంటే కంపెనీ డబ్బులను 1000 కోట్ల దాకా వాడుకున్నారు. సో ఇదైతే ఫ్రాడ్ కింద లెక్క ఖచ్చితంగా. అండ్ మూడోది ఏంటంటే, ప్రమోటర్లు వాళ్ళు ఓన్గా వేసుకుంటారు అనమాట. సౌత్ ఆఫ్రికాలో ఉన్న మైనింగ్ అసలు వాళ్ళు కొన్నట్టు చూపించారు డాక్యుమెంట్స్. అవతల అసలు మాకు అలాంటి అమౌంట్ ఏం రాలేదని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు 1000 కోట్ల రూపాయలు పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకోవటం ఒక అలిగేషను. రెండోది, సౌత్ ఆఫ్రికాలో మైనింగ్ యాక్టివిటీ కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పడం ఒకటి ఫేక్ అది, ఈ 2. అండ్ మూడోది ఏమో టోటల్ టర్న్ ఓవరే ఫేక్ ఉంది మీ దగ్గర. మీరు చెప్పినట్టు లాస్ట్ 5 సంవత్సరాలు కంబైన్ టర్న్ ఓవర్ 15 లక్షల కోట్లు లేదని చెప్పేసి వాళ్ళు అంటే క్లియర్గా అంటున్నారు. వీళ్ళేమో లేదు, ఆ సేల్స్ అయితే ఉంది మాకు, ఎక్స్పెండిచర్ కూడా అంతే ఉంది, నెట్ ఈజ్ ఈక్వల్ టు మాకు 0 చూపిస్తాం అని చెప్పేసి వీళ్ళు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ మేము వితిన్ 15 days కాదు మళ్ళీ సెకండ్ టైం రెస్పాండ్ అవుతామని చెప్తున్నారు ఈ మోతా వాళ్ళు. కాబట్టి ఇది పెద్ద ఎత్తున స్కామ్ అంటే ఏం లేదు, బేసికల్గా రిపోర్టింగ్ ఎర్రర్ అనుకోవచ్చు నేను అనుకోవటం. బట్ డెఫినెట్గా 1000 కోట్లు పర్సనల్గా వాడుకోవటం మాత్రం ఫ్రాడ్. అండ్ సౌత్ ఆఫ్రికాలో మైనింగ్ కొంటున్నాం చెప్పడం కూడా ఫ్రాడ్. ఈ 2 అయితే ఫ్రాడ్ ఉన్నాయి. ఇండియాలో సెబీ వాళ్ళు ఫోకస్ చేయాలి, కానీ నెంబర్ ఆఫ్ కంపెనీస్లో ఇంటర్నల్ ఫ్రాడ్స్ కనపడతా ఉంది చిన్నవి. బట్ దీంట్లో ఏంటంటే అకౌంటింగ్ రిపోర్ట్లోనే ఫ్రాడ్ కనపడుతుంది అనమాట. అందుకని దాని మీద 4 years నుంచి ఇన్వెస్టిగేషన్ రన్ చేస్తూ అది రీసెంట్ రిపోర్ట్ వచ్చింది అనమాట. ఇప్పుడు సెబీ ఏం ఆరోపిస్తుంది సార్ అంటే కీలకంగా? ఇప్పుడు మళ్ళీ హర్షద్ మెహతా స్కామ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. నో, హర్షద్ మెహతా స్కామ్ ఎంటైర్లీ డిఫరెంట్. మనం అంటే స్కామ్ సైజ్ని కంపేర్ చేసుకుంటూ హర్షద్ మెహతా అంటున్నాం, కానీ ఇక్కడ ఏంటంటే రిపోర్టింగ్ అంటే ఇక్కడ 3 రకాలు ఉంది, దానికి మాట్లాడుకోవాలి. ఒకటి, లేని సేల్స్ మీరు చూపించుకుంటూ ఎక్స్పెండిచర్లా చూపిస్తున్నారని చెప్పేసి ఒకటి అలిగేషన్. అది మాత్రం కంపెనీ ఓనర్లు ఏమంటున్నారంటే రిపోర్టింగ్ ఎర్రర్ అది. ఒక టోల్ గేట్ మీద నుంచి కార్లు పోతున్నాయి అనుకోండి, అక్కడ ఎన్ని కార్లు పోతున్నాయి లెక్క, అది నీకు ఈచ్ కారుకి నీకు ఎంత వస్తుందో లెక్క, అంతే కదా. సపోజ్ ఒక 10 కార్లు పోయినాయి అనుకోండి, ఒక్కోటి 10 లక్షల కారు 10 పోయినాయి అనుకోండి, వాళ్ళు నీకు ఇచ్చే ఈ టోల్ గేట్ ఫీజు 10 రూపాయలు అనుకోండి, 50 రూపాయలు లెక్క నీ ఇన్కమ్ కింద. కానీ కార్లు మొత్తం నీకెంత కన్సిడర్ చేసుకుంటే నాకు వచ్చింది 1 లక్ష రూపాయలు వర్త్, అదే 1 కోటి రూపాయలు వర్త్ కార్లు పోయినాయి, ఆ 1 కోటి రూపాయలు సేల్స్లో జీపీకూడదు కదా. ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే, వీళ్ళు ఆ పోయిన కార్లు మొత్తాన్ని మా వాల్యూషన్ అని చెప్పి చూపించారు. అండ్ సెబీ వాళ్ళేమో మీకు వచ్చిన ఇన్కమ్ దాంట్లో నుంచి జస్ట్ 50 రూపాయలే కదా, 50 రూపాయలు రిపోర్ట్ చేయాలని వాళ్ళు అంటున్నారు. కాబట్టి అది కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవచ్చు, లేదా రిపోర్టింగ్ ఎర్రర్ అనుకోవచ్చు. అది వరకైతే మనం అనుకున్నంత ఇదిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్
సేల్స్ వస్తుంది అంటే ఎక్స్పెండిచర్ వస్తుంది, నెట్ ఈజ్ ఈక్వల్ జీరో అంటున్నారు. ఇందులో 99% ఇండియా సంబంధం కాదు. ఎస్ వీళ్ళు కంపెనీ టేక్ ఓవర్ చేశారనమాట, ఎక్కడ స్విట్జర్లాండ్ గోల్డ్ ప్రాసెసింగ్ కంపెనీని, అక్కడి నుంచి చూపిస్తున్నారు వీళ్ళు. అప్పటిదాకా చిన్న కంపెనీ, బట్ ఒకసారి ఆ కంపెనీ చేస్తే టర్న్ ఓవర్ పెరిగిపోయింది అనమాట. అందుకని రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇండియాలో సేల్స్ టర్న్ ఓవర్ ఉన్నట్టు టాప్ 10లో ఉంటుంది, బట్ నెట్ ప్రాఫిట్లో ఎప్పుడు లేదు అసలు, అది ఆ రేంజ్లో ఎప్పుడు లేదనమాట. రెండోది, కంపెనీ ఓనర్లు 1,000 కోట్ల రూపాయల వరకు వాళ్ళ పర్సనల్ అమౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకున్నారు. అదైతే క్లియర్ ఫ్రాడ్, దానికి జస్టిఫికేషన్ కూడా దొరకదు మనకి. మూడోది, సౌత్ ఆఫ్రికాలో మేము మైనింగ్ ఉంటున్న 1,000 కోట్లు అన్నట్టు చూపించారు, అసలు అక్కడ మైనింగ్ ఏం లేదు. కాబట్టి డెఫినెట్గా కంపెనీలో ఫ్రాడ్ ఉంది, అందులో డౌట్ లేదు. ఎస్ బట్ ఈ 15 లక్షల కోట్లు ఫ్రాడ్ అంటే మాత్రం కొంచెం టూ మచ్ అదనమాట. అది మాత్రం అకౌంటింగ్ ఎర్రర్ అయి ఉండొచ్చు. అంటే ఇది మార్కెట్ పైన దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా సార్? లేదు, ఆ స్టాక్ ఆల్రెడీ డ్రాప్ అవుతూనే ఉంది రోజు రోజుకి. అందుకని స్టాక్ డ్రాప్ అవుతుంది కాబట్టి అందరూ తెలుసు ఈ కంపెనీ ఫండమెంటల్గా అంత వర్త్ కాదనే విషయం. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల నుంచి సేల్స్ అంతే ఉంది, ఎక్స్పెండిచర్ కూడా అంతే ఉంది, నెట్ ఈజ్ ఈక్వల్ జీరో చూపిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రాఫిట్ లేని కంపెనీ కాబట్టి మనలో ఎవరు సీరియస్గా తీసుకోలేదు. అందుకని 15 లక్షల కోట్లు స్కామ్ అని చెప్పేసి దాని స్టాక్ పట్టమని ఇట్టు ఏం లేదు, ఎస్ అది ఆల్రెడీ పడుతూనే వస్తుంది కొన్ని నెలల నుంచి. ఈ న్యూస్ వచ్చిన కాడ నుంచి రోజు లోవర్ సర్క్యూట్లో పడతా అవుతుంది 5%. అది 3,000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ అండి, చిన్న కంపెనీ అది. 3,000 కోట్ల కన్నా కంపెనీ 15 లక్షల కోట్ల టర్న్ ఓవర్ 5 సంవత్సరాల్లో వచ్చిందంటే అది కొంచెం ఆలోచించదగ్గ విషయమే. బట్ అది రిపోర్టింగ్ ఎర్రర్ ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతా ఉంది. అది ఇప్పుడు దాకా మరి ఆడిటర్స్ వాళ్ళు మళ్ళీ ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా యాక్సెప్ట్ ఇస్తున్నారు. మొత్తానికి సెబీ లాంటి అత్యున్నత ఆడిటింగ్ ఫామ్ వాళ్ళకే అది 5 సంవత్సరాలు పట్టింది ఆల్మోస్ట్. సెబీ దగ్గర పెద్ద టీం ఉంటాయి కదా, వాళ్ళకే అది 5 years పట్టింది. బట్ ఏదైనా ఇలాంటి స్కామ్స్ బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఇండియా యొక్క రిప్యుటేషన్ పోద్ది. ఈ ఆడిటర్స్ మీద క్వశ్చన్ పడుతుంది అనమాట, వీళ్ళు అసలు ప్రాపర్గా ఆడిటింగ్ చేస్తున్నా లేదా అని. ఎందుకంటే 1 year రిపోర్టింగ్ ఎర్రర్ అనుకోవాలి, 2nd year కూడా రిపోర్టింగ్ ఎర్రర్ అయినా, 3rd year కూడా రిపోర్టింగ్ ఎర్రర్ అయినా, వాళ్ళు అంత సేల్స్ అబ్నార్మల్గా రిపోర్ట్ చేస్తున్నప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలి కదా జెన్యూనిటీ ఉందా లేదని. బట్ ఎందుకు 5 years టైం తీసుకుంది ఎవరిది లేదు. అందుకని ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మార్కెటింగ్ మీద డౌట్ పెడతారు అన్నమాట, ఈ కంపెనీలన్నీ నిజంగా ఆపరేట్ అవుతున్నాయా, నిజంగా సేల్స్ ఉన్నాయా, నిజంగా ప్రాఫిట్ వస్తుంది, ఇలా డౌట్ పడాల్సి వచ్చింది అనమాట. అయితే ఈ మార్కెట్ పట్టడానికి ఆ కంపెనీ స్కామ్ బయట ఇలాంటి సంబంధం లేదు. ఇదేంటంటే ఇంటర్నేషనల్ వాలిటిలిటీ గ్రోత్ ఉంది. ఫ్రైడే నైట్ అమెరికన్ మార్కెట్ ఆల్మోస్ట్ 4% డ్రాప్ అయింది నా స్టాక్. అండ్ ఈరోజు ఇప్పుడు మార్నింగ్ లైవ్ మార్కెట్లో కొరియన్ మార్కెట్ 8% డ్రాప్ అయింది, అండ్ జపాన్ మార్కెట్ 4% డ్రాప్ అయింది. అండ్ ఉదయం ఇండోనేషియాలో టూ మచ్ భూకంపం వచ్చేసి 7.8 రిక్టర్ స్కేల్లో వచ్చేసింది. కాబట్టి వరల్డ్ వైడ్గా టూ మచ్ డిస్టర్బెన్స్ ఉంది. ఆ న్యూస్ తోటి మంద పడింది అనమాట. దానికి ఈ న్యూస్కి అయితే సంబంధం లేదు. బట్ ఏదైనా రిప్యుటేషన్ అయితే డ్యామేజ్ జరిగింది. అంటే పర్టికులర్ ఎల్ఐసి వాళ్ళకి దీంట్లో 11% వాటా ఉంది, అది మోర్ కాంట్రవర్సీ గురి చేసింది అనమాట. ఎందుకంటే ఇంత వరస్ట్ కంపెనీలో, ఇంత ఆర్టింగ్ సరిగ్గా లేని వాటిలో అంత పెద్ద కంపెనీ వాళ్ళు ముందు జాగ్రత్త చూసుకొని పెట్టే పని లేదా అని. దాని తోడు ప్రతిపక్షాలు కూడా ఎల్ఐసి మీద ఎత్తి చూపిస్తున్నాయి కాబట్టి అది కాంట్రవర్సీగా అవుతుంది. బట్ నేను అనుకోవటం ఏంటంటే అంటే 15 లక్షల కోట్ల ఫ్రాడ్ అనకూడదు, దాన్ని అకౌంటింగ్ ఎర్రర్ అనుకోవచ్చు. మొత్తానికైతే ఫ్రాడ్ దాంట్లో అయితే ఉంది, క్లియర్. థ్యాంక్ యూ. రైట్.